నమస్కారం అండి. కొన్ని రోజుల క్రితము మా బంధువులలో ఒకతను అపార్ట్మెంట్లో ఒక ప్లాట్ కొనుక్కున్నాడండి. అయితే అతను నాకు ఈ గ్రాఫ్ పంపించిండండి. నా ఫోన్కి గ్రాఫ్ పంపించి బెడ్రూమ్స్ కానీ, త్రిబుల్ బెడ్రూమ్ అండి, ఇది మాస్టర్ బెడ్రూము, ఈ రెండు చిల్డ్రన్ బెడ్రూమ్స్, ఇది హాలు, ఇది కిచెన్, ఈ విధంగా ఉంది. దీనికి ఇది వాస్తు కరెక్ట్గా ఉందా లేదా, కొనుక్కోవచ్చా లేదా అని నన్ను సంప్రదించడం జరిగింది. అంటే ప్లాన్ మాత్రమే పంపించాడు. నేను ఏమని చెప్పానంటే, ఇది అపార్ట్మెంట్ను సందర్శిస్తే అక్కడ చూసి చెప్పడం ఇంకా కరెక్టు, లేదా దీని ప్రకారం అయితే ఇక్కడ ఈశాన్యంలో లిఫ్టు ఇతనికి వచ్చింది. ఎప్పుడైనా కానీ ఈ ఇంటికి ఇక్కడ ఈశాన్యం అవుతుంది కాబట్టి ఈశాన్యంలో లిఫ్ట్ రావడం మూలాన అనర్థాలు జరుగుతాయి. ఇది మీరు కొనకపోవడం చాలా మంచిదని చెప్పానండి. దీనితో పాటు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏదైతుందో, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి అపార్ట్మెంట్లో కంపల్సరిగా బాల్కనీ రావాలండి. ఇది బాల్కనీ లేదు, మొత్తం క్లోజ్ చేశారు, దీనికి బాల్కనీ లేదు. కాబట్టి నేను అతనికి అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు తప్పులు ఉన్నాయి, ఇది మీరు కొనుక్కపోవడం చాలా మంచిదని అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. కానీ అతను నా మాట వినకుండా కొనుక్కున్నాడండి. కొనుక్కున్న తర్వాత గృహప్రవేశం చేసేటప్పుడు అప్పుడు వెళ్ళానండి. మాకు బంధువు అవుతాడు కాబట్టి నన్ను పిలిచారు, నేను వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ ఇంటిని చూస్తే ఈ విధంగా ఉంది. ఎందుకంటే గృహప్రవేశం జరుగుతున్నప్పుడు మనం ఏమీ చెప్పొద్దనే ఉద్దేశంతో నేను ఫస్టే చెప్పిన, నాకు గ్రాఫ్ పంపించినప్పుడు ఇది కొనకని. అయినా కానీ అతను కొన్నాడు. గృహప్రవేశానికి నన్ను పిలవడం, నేను పోవడం జరిగింది. అప్పుడు ఆ ఇల్లు ఎలా ఉందో నేను చూశాను. సో దానికి డోర్ అనేది ఈస్ట్లో మధ్యన ఇచ్చేయండి. ఇక్కడ ఇది కరెక్టేనండి. మిగతా అంతా కూడా ఇది ఆగ్నేయంలో కిచెను, మాస్టర్ బెడ్రూము నైరుతిలో, రెండు చిల్డ్రన్ బెడ్రూమ్లు ఇక్కడ ఉన్నాయి. దీనికి బాల్కనీ లేదు. అది నేను గ్రహించడం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు. అయితే ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక అతను బయట ఉంటాడు, నాకు తెలిసి యుఎస్ ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఇంకో అతను ఇక్కడే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడండి. అయితే ఆ రెండో కొడుకు ఒకరోజు డ్యూటీ నుండి వచ్చేటప్పుడు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి. అసలు బ్రతుకుతాడో లేడో అనే స్థితిలో ఉన్నాడు. కానీ దేవుని దయ వల్ల నెల రోజుల తర్వాత అతను కోలుకున్నాడు. నేను చెప్పినా వినకుండా ఈ విధంగా ఇప్పటికీ ఒక 3-4 కొనుక్కున్నారండి. ఈశాన్యంలో
లిఫ్ట్ ఉన్న వాళ్ళు నలుగురు కొనుక్కున్నారు. అందులో ముగ్గురికి యాక్సిడెంట్లు జరగడం జరిగిందండి. అది కూడా మా బంధువుల ఇళ్ళల్లోనే ఇద్దరికి జరిగింది. సో చాలామంది చెప్పితే వినిపించుకోరండి. ఏమవుతుందిలే అని నెగ్లిజెన్సీ చేస్తుంటారు. కాబట్టి ఈశాన్యంలో లిఫ్ట్ ఉన్నప్పుడు అనర్థాలు తప్పకుండా జరుగుతాయి. ఆర్థికారోగ్యాలు దెబ్బతింటాయి. కాబట్టి మీరు ఎవరైనా కొత్తగా అపార్ట్మెంటులో ప్లాటు కొనుక్కుందామనుకునేవారు ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ లిఫ్ట్ రాకుండా చూసుకోండి. వాయవ్యంలో ఆగ్నేయంలో మాత్రం ఉంటే తప్పులేదు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత మీరు కొనుక్కున్న మీ బంధువులు కొనుక్కున్న ఈశాన్యంలో లిఫ్ట్ ఉన్నప్పుడు నైరుతిలో లిఫ్ట్ ఉన్నప్పుడు కొనుక్కోకుండా ఉండడం మంచిదని చెప్పండి. లేదా కొనుక్కునే ముందు కనీసము మంచి వాస్తు తెలిసిన అతన్ని పిలిపించి చూపించి, ఎందుకంటే అతను వచ్చినప్పుడు ఒక లిఫ్టే కాకుండా మిగతా కింద పిల్లర్స్ కాంచెల్లి అబ్జర్వ్ చేస్తాడు. సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ కట్టారు, వాటర్ సంప్ ఎక్కడ కట్టారు, ఏమన్నా ఈశాన్యంలో పడుతుందా, బౌండరీస్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ పరిశీలిస్తాడండి. కాబట్టి చాలామంది ఓన్లీ గ్రాఫ్ను పంపించి ఇది బాగుందా లేదా చెప్పమని అంటారు. అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. బెస్ట్ మెథడ్ ఏంటంటే మీరు వాస్తు తెలిసిన అతన్ని పిలిపించి అతనితో చూపించండి. కొందరు కాలమ్స్ కూడా ఈశాన్యంలో కాలం వేయరండి. లేదా ఇప్పుడు సపోజు ఇది సౌత్, ఇది నార్త్ అండి. మనకు పిల్లరు ఇక్కడ నుండి ఇక్కడ ఒక 3 ఫీట్లు వదిలిపెట్టినప్పుడు ఒక పిల్లర్ వచ్చిందనుకుంటే నార్త్ నుంచి కనీసం 4 ఫీట్ల ఇక్కడే రావాలి. ఎందుకంటే ఈ దక్షిణం కంటే ఉత్తరంలో ఎక్కువ ప్లేసు వదిలిపెట్టాలి. కొన్ని నేను అపార్ట్మెంట్లు చూశానండి, ఇక్కడ తక్కువ వదిలిపెట్టడం, అంటే నార్త్లో 3 ఫీట్లు వదిలిపెడితే ఇక్కడ 4 ఫీట్లు వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. అలా కూడా నేను ఎన్నో అపార్ట్మెంట్స్ చూశాను. అలాగే పశ్చిమంలో ఎక్కువ వదిలిపెట్టి తూర్పులో తక్కువ వదిలిపెట్టడము, ఇలా కూడా చూశాను. నేనైతే మీరు అపార్ట్మెంట్లు కట్టేవారికి కూడా సజెషన్ ఏమిస్తానంటే, మీరు గీయించిన గ్రాఫు ఫస్ట్ మంచిగా తెలిసిన ఒక వాస్తు శాస్త్రజ్ఞుడితో రెక్టిఫై చేసుకోండి. అపార్ట్మెంట్లు కట్టేవారికి కూడా చాలామంది అలా చెయ్యరండి. మేము ఎన్నో అపార్ట్మెంట్లు కట్టినంలే, మాకు తెలియదా అనే ఫీలింగ్లో బిల్డర్స్ ఉంటారు చాలామంది. అది తప్పండి. ఎంతో కొంత ఇచ్చి వాస్తుశాస్త్రజ్ఞునికి కరెక్షన్ చేసుకోవడం చాలా మంచిది. సో ఈ విధంగా నాకు అడ్వైజ్ ఇచ్చిన, నేను మా బంధువుకి అడ్వైజ్ ఇచ్చిన కొనడం జరిగింది. అతని కుమారునికి యాక్సిడెంట్ జరగడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైనా సరే అపార్ట్మెంట్లో కొనుక్కునేటప్పుడు వాస్తుశాస్త్రజ్ఞుడిని పిలిచి ఆ తర్వాతనే అపార్ట్మెంటులో ప్లాట్ కొనుక్కుంటారని నా కోరిక. థ్యాంక్ యూ అండి.